తురిచేసి పెట్టాను అనమాట. ముక్కలు కట్ చేయించాలి బయట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ మామిడికాయ పచ్చడి కాయలు వాటర్లో ఏంటంటే కడగాలన్నమాట. కడిగి తుడవాలి, తడిగుడ్డతో తుడిచి వీటిని ముక్కలు కట్ చేయించాలి. ఇది రసాలు అనమాట ఫ్రెండ్స్. ఈసారి రసాలు వేస్తున్నాం. అవి కడిగి ఈ విధంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. తురిచేసి పెట్టాను అనమాట. ముక్కలు కట్ చేయించాలి బయట. కూడా ముక్కలు ఏంటంటే తుడిచేసి ఈ విధంగా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా తీస్తారన్నమాట ఫ్రెండ్స్. అది దానికి లేయర్ ఉంటుంది అన్నమాట, టెంక్కి. అది తీస్తారన్నమాట ఫ్రెండ్స్. తీసేసి తుడిచేసి వీటిని పడతారన్నమాట ఫ్రెండ్స్. అది ఇవన్నీ ఇంకా క్లీన్ చేయాల్సిన ముక్కలు అనమాట. క్లీన్ చేసిన ముక్కలు అనమాట ఫ్రెండ్స్. అవి గల్లులు ఉప్పు కంపల్సరీగా ఉండాలన్నమాట ఈ పచ్చడికి. ఇది ఎండలో బాగా ఎండాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి గల్లుప్పు ఎండలో పెట్టాం, మంచి ఎండలో. ఇందుట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది వెల్లుల్లిపాయ గబ్బలు ఒలిచేసి వేసుకోవాలన్నమాట. ఒలిచేసినాయి అనమాట ఫ్రెండ్స్. ఇది ఆవకాయ పచ్చడికి ఉల్లిపాయలు పైన తీసేసినాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఆవకాయ పచ్చడికి అనమాట కావాల్సినవి అనమాట. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మెంతి పౌడరు, ఇది ఆవు పౌడరు, ఇదేమో పసుపు, పచ్చికారం, మెంతిపిండి అనమాట ఫ్రెండ్స్. ఇదేమో ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది దీనికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా చూడండి, ఆంధ్ర స్పెషల్ అనమాట. ఇదంతా కూడా ఏంటంటే మామిడికాయ ఆవకాయ పచ్చడి పట్టాక అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఏంటంటే ముక్కలు కట్ చేసుకుని వాటిని క్లీన్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దాన్ని పచ్చడి పట్టాకి ఇప్పుడు ఏంటంటే పసుపు వేస్తాం అనమాట, సరిపడినంత. పచ్చికారం కూడా తీసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కొలతలు లేకుండా మామూలుగా పట్టేస్తున్నాం అనమాట. చూడండి, కారం కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, పచ్చికారం, మెంతిపిండి, ఆవు పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది రసాలు అనమాట ఫ్రెండ్స్. ఈ రసాలు పచ్చికాయలు అనమాట. గులాబీలు కానీ, పెద్ద రసాలు కానీ, చిన్న రసాలు కానీ వేస్తామన్నమాట ఆంధ్ర సైడు. మెంతి పౌడర్ కూడా సరిపడినంత వేసుకుంటున్నాం. ముందుగా కడిగేసి పెట్టుకున్న జాడి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, గల్లులకు కూడా వేసేసుకుంటున్నాం. అది కూడా సరిపడినంత. ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఆవు పిండి వేసినా మళ్ళీ ఆవాలు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది హెల్త్కి కూడా. ఈ పచ్చనగలు కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ జనరేషన్ది పచ్చడి అనమాట. పచ్చనగలు కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, అంటే ఒక
ఒక 100 గ్రాములు వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ పచ్చెనగలు. ఇప్పుడేమో ఆవాలు తెచ్చి మెంతులు ఫ్రెండ్స్, ఇది సారీ మెంతులు కూడా సరిపడినంత, ఆయిల్ కూడా పోస్తున్నాం అన్నమాట సరిపడినంత. ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అమ్మ కలుపుతున్నారు. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మామూలుగా పచ్చళ్ళు పట్టే లెక్క అయితే ఫ్రెండ్స్, మామూలుగా అయితే వేరే సైడ్ అయితే నాకైతే తెలియదు. ఆంధ్రాలో అయితే మాకైతే ఇక్కడ మే నెలలో పడతారన్నమాట ఎక్కువ. అది ఏంటంటే ఫ్రెండ్స్, అది రసాలు కానీ గులాబీలు, మామిడికాయ పేడలు అనమాట ఫ్రెండ్స్. ఈ రెండైతేనే పచ్చడికి వేస్తాం అనమాట ఫ్రెండ్స్. మాకు ఇక్కడ చిన్న రసాలైనా సరే ఈ మూడే వాడతారు అన్నమాట ఫ్రెండ్స్. అయితే మే నెల ఆఖరి లోపు కానీ లేకపోతే జూన్ ఫస్ట్ వీక్లో కానీ వేసి ఆఫ్ చేసేస్తారన్నమాట. ఇక మాకు సీజనల్ అయిపోద్ది కాబట్టి ఇది ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మనకి ఆయిల్ సరిపోతే మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసింది మనకి సరిపోతే కేజీ ప్యాకెట్ అనమాట ఫ్రెండ్స్ ఆయిల్. ఇది ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట. అన్నీ పచ్చి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పచ్చి ఐటమ్స్ అనమాట వేసేవన్నీ కూడా. కానీ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా టేస్టీ పికిల్ అనమాట, ఆవకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది మేము ముందుగా ఏం చేస్తాం అంటే శాంపుల్గా వేసుకుంటాం, అసలు పచ్చడి ఇప్పుడు పడుతున్నాం అనమాట ఫ్రెండ్స్ మేము. చూడండి, ఇది ఇందుట్లో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఏమీ లేదు వేసే ఇలా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇది ఈ విధంగా ఇందులో వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది 3వ రోజు అనమాట ఫ్రెండ్స్. పచ్చడి కలుపుతున్నాం చూడండి, అమ్మ కలుపుతున్నారు. ఈరోజు చూసి దీంట్లో ఏంటంటే ఏది తక్కువ అయిందో చూసి, అంటే కారం కానీ ఉప్పు గళ్ళు కానీ లేకపోతే ఆయిల్ కానీ తగ్గిస్తే కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది 1 year దాకా నిలువ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది టేస్ట్ అని చెప్పేసి తీసామన్నమాట 3వ రోజున. ఇది రైస్లో వేసి తింటాకి అనమాట.